గైస్ ప్రభాస్ గారికి సంబంధించినటువంటి మారుతి గారి ఫిలింకి సంబంధించినటువంటి ఓ చిన్నపాటి గ్లిమ్సీ లాంటిది అయితే రిలీజ్ చేశారనమాట. సో మరి అది ఎలా ఉంది ఏంటి అన్నది ఓసారి చూసేద్దాం. లెట్స్ మూవ్ టు ద వీడియో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్ షాట్ లాగా మనకు చూపిస్తా ఉన్నారు. ఫర్ ఫ్యాన్ ఇండియా విత్ లవ్. ప్యాన్ ఇండియాని ఫ్యాన్ ఇండియా చేసేసారు. వావ్, ప్రభాస్ గారి లుక్ చూస్తుంటే మాత్రం ఆఫ్టర్ మిర్చి ది వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు అనేది చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్ ఆ లుక్ చూసి ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇస్తారో అదే ఎక్స్ప్రెషన్ అక్కడ ఆయన గ్లిమ్స్లోనే ఇచ్చేసాడనమాట. రాజా సాబ్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. ఇట్స్ టైమ్ ఫర్ హర్రర్ రొమాంటిక్ కామెడీ. సో అరైవింగ్ ఆన్ April 10th, 2025 ఇన్ సినిమాస్. సో చూసేసాం కదా, గ్లిమ్సీ అయితే చూసేసాము. సో గ్లిమ్సీ చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటంటే, ప్రభాస్ గారికి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్. అండ్ ఇప్పటి వరకు ప్రభాస్ గారిని ఏ విధంగా అయితే ఫ్యాన్స్ మిస్ అవుతున్నారో వాటన్నిటికీ సంబంధించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్తో పాటు హర్రర్ కామెడీని కూడా ఇందులో యాడ్ చేశారనమాట. సో మరి మారుతి గారి గురించి తెలిసిందే, హర్రర్ మూవీస్ ఆయన గతంలో తీసినటువంటి కొన్ని చిత్రాలు కూడా మనం చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది. అందులోనూ ప్రభాస్ గారితో తీస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ రచ్చ అయితే జరుగుతుంది. సో ముందుగా ఇనిషియల్గా మారుతి గారికి ఎందుకు ఇచ్చారబ్బా మూవీ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇలాంటి గ్లిమ్సీలో ఆయన లుక్ చూస్తుంటే మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ప్రభాస్ గారు అని అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారనమాట. ఆయనకు సంబంధించినటువంటి లుక్ మాత్రం ది బెస్ట్ ఉందనేది చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే నాకైతే గ్లిమ్సీ బాగా నచ్చింది. సో అంటే గ్లిమ్సీలో ఏం లేదు కానీ ఎలాంటి డైలాగ్స్ ఏమీ లేవు. సో జస్ట్ ఆయన లుక్ని రివీల్ చేశారు. అండ్ అలాగే 2025 ఏప్రిల్ రిలీజ్ అని అనౌన్స్ చేశారంతే. సో ఓవరాల్గా లుక్ మాత్రం బెస్ట్ ఉంది.